హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఆల్ఫాబెట్ సిరీస్ లంచ్ బాక్స్ ఐడియాస్లో ఈరోజు అయితే ఆల్ఫాబెట్ ఈతోనైతే ఎగ్ రైస్ అయితే చేస్తున్నాను. సో దానికైతే ముందుగా కడాయి పెట్టుకొని కొంచెం అడుగు మందంగా ఉన్న కడాయి అయితే పెట్టుకోవాలి దీనికి. సో దాంట్లోకి అయితే తాలింపు అన్నీ వేసేసుకొని ఎండుమిర్చి కూడా వేసుకొని కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. టేస్ట్ అయితే బాగుంటుంది ఎగ్ రైస్. యాక్చువల్గా నేనైతే ఎగ్ రైస్ తినేదాన్ని కాదు, బట్ ఈ మధ్య అయితే అలవాటు చేసుకున్నా. ఇంకా కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి అదైతే కొంచెం పచ్చివాసన పోయే వరకే దాన్ని ఫ్రై చేసుకోవాలి. అన్నీ ఇంట్లో ఉన్న ఐటమ్స్తోనే చేసుకోవచ్చు. సోయా సాస్, చిల్లీ సాస్ అవన్నీ ఏమైతే అవసరం లేదు, సింపుల్గా అయితే ఇంట్లో చేసుకోవచ్చు. సో ఇక్కడ కొంచెం అయితే పచ్చివాసన పోయాక అల్లం వెల్లుల్లి పేస్ట్, ఆనియన్ అయితే కట్ చేసుకొని వేసుకోవాలి. పచ్చిమిర్చి కావాలంటే వేసుకోండి, లేదంటే లేదు. సో ఆనియన్ వేసి ఆనియన్కి సరిపడా సాల్ట్ కూడా వేసి ఆనియన్ కొంచెం రెడ్డిష్గా వచ్చే వరకు అయితే వాటిని ఫ్రై చేసుకోవాలి. కొంచెం పసుపు కూడా వేసి మిక్స్ చేసుకోండి. ఇంకా ఆనియన్ అయితే కొంచెం అయితే ఫ్రై అయిన తర్వాత వాటిలోకి అయితే మసాలాలు వేసుకోవాలి. సో దానికైతే మనం తీసుకున్న రైస్కి సరిపడా సాల్ట్, ఇంకా కొంచెం ధనియా పౌడర్, కొంచెం గరం మసాలా, నేనైతే ఇవే యూస్ చేస్తాను ఎగ్ రైస్లోకి. ఇంకా మీ ఇష్టం కావాలంటే ఏమైనా వేసుకోవచ్చు. ఇంకా దానికి సరిపడా కారం కూడా వేసి మిక్స్ చేసుకోవాలి. ఈ మసాలాలన్నీ వేసిన తర్వాత ఎక్కువసేపు అయితే ఉంచొద్దు హై ఫ్లేమ్ మీద, ఎందుకంటే ఇవంతా కారం అదంతా మాడిపోయి చేదు వాసనలాగా వస్తుంది. సో కొంచెం అయితే ఫ్రై అయిన తర్వాత ఒక 2 ఎగ్స్ అయితే ఇట్లా కొట్టేసి వేసుకోవాలి. రైస్కి సరిపడా ఎగ్స్. సో నేనైతే 2 ఎగ్స్ వేసుకున్నాను. అవైతే బాగా మిక్స్ చేసుకోవాలి. ఎగ్ వేసిన తర్వాత బాగా అయితే మిక్స్ చేసుకోవాలి, లేదంటే ఆ ఎగ్ సరిగా ఉడకదు. ఇంకా కొంచెం లావుగా ఉందంటే ఆ స్మెల్ ఎక్కువగా వస్తుంది. సో ఎగ్ వేసిన తర్వాత అయితే మిక్స్ చేసుకుంటూనే ఉండాలి దాన్ని. సో ఇప్పుడు వీడియోలో చూపించినట్లుగా అయితే దాన్ని మిక్స్ చేసుకుంటూ ఉండండి. ఒక 5 to 10 మినిట్స్లో అయితే అది ఎగ్ స్మెల్ అంతా పోతుంది. అసలు ఫ్రైడ్ రైస్ తినేటప్పుడు ఎగ్ స్మెల్లే అనిపించదు. నేనైతే ఫస్ట్ ఎగ్ తినేదాన్ని కాదు, అంటే డెలివరీ తర్వాత ఎగ్ తినాలని చెప్పారు డాక్టరు. సో అప్పటి నుంచి అయితే కొంచెం లైట్గా ఆమ్లెట్ ఇట్లా ఎగ్ రైస్ లాగే తింటున్నాను. బాయిల్డ్ ఎగ్ అయితే ఇప్పటికీ తినలేకపోతున్నా. ఇంకా దాంట్లో కొంచెం కొత్తిమీర కూడా వేసి మిక్స్ చేసుకొని ఈ రైస్ అయితే ఉడికించుకున్న రైస్ అదైతే పూర్తిగా చల్లారిన తర్వాత అయితే వేసుకోండి. వేసి అయితే ఇంకా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇంకా దీంట్లో ఏమైనా సాల్ట్ అలా పడుతుందంటే ఇప్పుడైతే యాడ్ చేసుకోండి. సో రైస్ వేసి ఒక 5 మినిట్స్ అయితే కొంచెం హై ఫ్లేమ్లోనే ఉంచుకోండి. ఇలాంటి రైస్ ఐటమ్స్ ఏదైనా చేసేటప్పుడు లాస్ట్లో ఒక 3 to 5 మినిట్స్ కొంచెం హై ఫ్లేమ్లో ఉంచుకుంటే దమ్ అంతా రైస్కి పడుతుంది. అప్పుడు టేస్ట్ అయితే బాగుంటుంది. సో ఎగ్ రైస్ అయితే రెడీ అయిపోయింది. సో నెక్స్ట్ ఆల్ఫాబెట్ ఎఫ్తో ఏం రైస్ చేస్తానో గెస్ చేస్తే నాకైతే కామెంట్ చేయండి. సో ఇదైతే లంచ్ బాక్స్లోకి ఈజీగా ఉంటుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ ఆల్ఫాబెట్ ఎఫ్తో నేను ఏం చేస్తానో గెస్ చేస్తే నాకైతే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.